والله يهدي من يشاء إلى صراط مستقيم. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు జరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమైన అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి, చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే దైవభీతి, అల్లాహ్ పట్ల భయభక్తులు ఎలా ఉండాలి అనే అంశాన్ని ఇన్షాల్లా మీ ముందు చర్చించేటటువంటి, వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, జుమా రోజు ఎవరైతే వస్తూ ఉంటారో వారు సాధ్యమైనంత వరకు మొదటి పంక్తులు, మొదటి సఫ్ ఏదైతే ఉందో అందులోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మొదటి పంక్తిలో రావడం యొక్క పుణ్యం గురించి తెలిస్తే మీరు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకుంటూ వచ్చేస్తారు. మొదటి పంక్తి యొక్క పుణ్యఫలం అంత ఎక్కువగా ఉంది, మొదటి విషయం. రెండో విషయము, జుమా రోజు ఎప్పుడైతే ఖతీబ్ ఎవరైతే ఉన్నారో వారు ఈ మెంబర్ మీద ఎక్కిన తరువాత ఎలాగైతే మీరందరూ కూర్చున్నారో దైవదూతలు కూడా వస్తారు, వచ్చి పూర్తిగా ప్రసంగం వింటూ ఉంటారు. ఈ మధ్యలో ఎవరైనా సైగలు చేసినా, పక్కవారితో మాట్లాడినా జుమా రోజు వచ్చే పుణ్యం పూర్తిగా వృధా అయిపోతుంది, పుణ్యం రాదు. మీ యొక్క ఆలోచన పూర్తిగా ఎవరైతే ఖతీబ్ ఉన్నారో, ప్రసంగం చేసేవారు, ఈ మెంబర్ మీద వెక్కి ఆయన మీదనే ఉండాలి, ఆయన చెప్పే మాటల మీదనే ఉండాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కవారితో మాట్లాడడం కానీ, సైగ చేయడం కానీ, లేకపోతే ఫ్యాన్ వేయండి, లేకపోతే ఏసీ వేయండి, అటు జరగండి, ఇటు జరగండి, ఇలాంటివేమీ చేయకూడదు. చేశారు అంటే ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు, పక్కవారు చెప్పారు మీరు కామ్గా ఉండండి అని, ఈయన పుణ్యము పోతుంది, ఆయన పుణ్యము పోతుంది. కాబట్టి జుమా రోజు ఖచ్చితంగా ముందు వచ్చే ప్రయత్నం చేయండి, మొదటి పంక్తిలో కూర్చునే ప్రయత్నం చేయండి, ఎవ్వరితోనూ మాట్లాడకుండా అలాగే ఉండండి ఖుత్బా మొత్తం, ప్రసంగం మొత్తం అయిపోయేంతవరకు. ఇది ఒక సూచన జుమా రోజు, ప్రతి జుమా రోజు. మరి ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి, చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి? దైవభీతి, అల్లాహ్ పట్ల భయభక్తులు. ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, మన సమాజంలో వేగంగా చెడు అనేది పెరిగిపోతూ ఉంది, మంచి అనేది తరిగిపోతూ ఉంది. చెడు అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది, మంచి అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ప్రజలు దైవం పట్ల భయాన్ని మర్చిపోతున్నారు. దైవభీతి అనేది ప్రజలలో తగ్గిపోతూ ఉంది. ఎప్పుడు కూడా ప్రజలలో దైవభీతి అనేది తగ్గిపోతూ ఉంటుందో వారిలో చెడు అనేది పెరిగిపోతూ ఉంటుంది, దుర్మార్గం అనేది పెరిగిపోతూ ఉంటుంది, వేరే వారి మీద దౌర్జన్యం చేయడం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ప్రజలు పుణ్యకార్యాలు వదిలేసి పాపకార్యాల్లో లగ్నమైపోతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో మనము దైవభీతితో ఎలా ఉండాలి? మరీ ముఖ్యంగా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మన మీద ఈ దైవభీతి ఎలా ఉండాలి అనేదాన్ని మనం పరిశీలన చేస్తే, దైవభీతి అనేది ఎలాంటి విషయం అంటే అన్ని ఆరాధనలోకెల్లా పెద్ద ఆరాధన దైవభీతి. మనం ఏవైతే ఆరాధనలు చేస్తున్నామో వాటన్నిటిలోకి పెద్దది దైవభీతి. మన సమాజంలో మనం ఎలా ఉన్నాము? జుమా రోజు వచ్చింది అంటే అప్పుడు మనకు అల్లా పట్ల భయభక్తులు గుర్తుకొస్తాయి. చాలామందికి జుమా రోజు కూడా గుర్తుకు రాదు. సంవత్సరానికి ఒకసారి రంజాన్ మాసం వచ్చింది అంటే అప్పుడు గుర్తుకు వస్తుంది దైవభీతి అనేది, అల్లా పట్ల భయభక్తులు అనేవి. రంజాన్ వచ్చింది అంటే మనం ఏం చేస్తాము? ఉపవాసాలు ఉండాలి, నమాజులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, నిష్టగా ఒక నెల మొత్తం అలాగే ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి, కేవలము రంజాను నెలలోనే దైవం పట్ల భీతి కలిగి ఉండాలా, భయభక్తులు కలిగి ఉండాలా అంటే ఎంత మాత్రము కాదు సోదరులారా. దైవభీతి అనేది ఎలా ఉండాలి అంటే మన పూర్తి జీవితం దైవం పట్ల భీతితో ఉండాలి, దైవం పట్ల భక్తితో ఉండాలి. మన జీవితంలో ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం అల్లా పట్ల భీతితో ఉండాలి. అల్లాహు అక్బర్. ప్రతి క్షణం కూడా అల్లాతో భయపడుతూ జీవితం గడపాలి. ఒకవేళ మనము నిద్రపోతున్నాము అప్పుడు కూడా అల్లా భయంతో ఒకవేళ మనం ఈ దువా చేసామనుకోండి, మన విశ్రాంతి కూడా అల్లాహు అక్బర్ ఆరాధనలోకి వచ్చేస్తుంది. ఏమిటా దువా? అల్లాహుమ్మ ఖీనీ అజాబక యౌమ తబ్అసు ఇబాదక్. అర్థం ఏమిటి? అల్లాహుమ్మ ఖీనీ అజాబక యౌమ తబ్అసు ఇబాదక్. వల్లా నేను భయపడుతున్నాను, తీర్పు దినం రోజు నీవు ఏదైతే ప్రజలను శిక్షిస్తావో ఆ శిక్ష నుండి నేను భయపడుతున్నాను, నన్ను రక్షించు అని మనము దువా చేసుకొని పండుకున్నాము అంటే రాత్రి విశ్రాంతి కూడా అల్లాహు అక్బర్ ఆరాధనలోనికి వచ్చేస్తుంది. అంటే మనము మన జీవితంలో చేసే ప్రతి పని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా చేయమన్నారో ఆ విధంగా చేశాము. అల్లాహు అక్బర్ అది పూర్తిగా ఇబాదత్లోకి వచ్చేస్తుంది. అల్లాహ్తో భయపడి ఏ విషయాలైతే మనం చేస్తూ ఉంటామో అవన్నీ కూడా దైవం పట్ల భీతితో చేసే ప్రతి పని కూడా ఇబాదత్, ఆరాధనలోనికి వచ్చేస్తుంది. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా ఈ విధంగా దైవం పట్ల మనకు భయం, ఎలాంటి భయం ఉండాలి, ఎలాంటి భీతి ఉండాలి అని? సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వల్లజీన హుమ్ మిన్ అజాబి రబ్బిహిం ముష్ఫికూన్. ఎవరైతే తమ ప్రభు యొక్క శిక్షకు భయపడతారో ఇన్న అజాబ రబ్బిహిం గైర మామూన్. అల్లాహు అక్బర్. తమ ప్రభు యొక్క శిక్ష భయపడకుండా అశ్రద్ధ వహించవలసిన విషయం ఎంత మాత్రమూ కాదు. అల్లాహు అక్బర్.
ఎవరైతే తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారో, ఆయన యొక్క శిక్షకు భయపడుతూ ఉంటారో వారు సరైన మార్గంలో ఉంటారు. ఎలాంటి మార్గం అది అంటే, మీరు ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, మీరు పగటిలో ఉన్నా, రాత్రిలో ఉన్నా, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎలాంటి పరిస్థితులైనా సరే అల్లాతో భయభక్తులు కలిగి ఉండాలి. అల్లాహ్ అక్బర్. మన జీవితంలో ఎలాంటి సందర్భమైనా అల్లాతో భీతి కలిగి ఉండాలి. ఒకవేళ మీరు తల్లిదండ్రుల హక్కులు నెరవేర్చాలి, ఒకవేళ మీరు భార్య పిల్లల హక్కులు నెరవేర్చాలి, ఒకవేళ మీరు ఈ మస్జిద్ యొక్క జిమ్మెదార్ బాధ్యతదారులైతే మస్జిద్ యొక్క హక్కులు నెరవేర్చాలి. ప్రతి సందర్భంలోనూ అల్లా పట్ల భీతి కలిగి ఉండాలి. మరి అల్లా పట్ల భీతి ఎలా కలిగి ఉంటాము? ఏ విధంగా అల్లా పట్ల భీతి కలిగి ఉండాలి? ఎవరు అల్లాకు ఎక్కువగా భయపడతారు అంటే, ఖురాన్ గ్రంథంలో సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా. ఎవరైతే అల్లా యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారో వారు అల్లా పట్ల ఎక్కువగా భయపడతారు, భీతి చెందుతారు. అల్లా ఏమన్నాడు? ఇబాదిహిల్ ఉలమా. ఉలమా అంటే జ్ఞానవంతులు. అల్లా యొక్క జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు అల్లాహకు ఎక్కువగా భయపడతారు. మరి మనకు అల్లాహకు సంబంధించిన జ్ఞానం ఎంతవరకు ఉంది? ఎప్పుడైనా పరిశీలన చేశామా? అల్లా ఈ సృష్టిని ఎలా సృష్టించాడు, ఎలా నడుపుతూ ఉన్నాడు, అల్లాహ్ యొక్క గొప్పతనము, అల్లాహ్ యొక్క ఔన్నత్యము, అల్లాహ్ యొక్క కరుణించే విధానము, అల్లా ఏ విధంగా శిక్షిస్తున్నాడు, అల్లా ప్రళయం రోజు మనల్ని ఎలా పట్టుకుంటాడు, ఎలా ప్రశ్నిస్తాడు, అన్ని విషయాలు, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు, ఔన్నత్యము, ఆయన యొక్క గుణాలు, నామాలు, వీటన్నిటికి సంబంధించిన జ్ఞానం ఎవరి వద్ద అయితే ఎక్కువగా ఉంటుందో వారు ఎక్కువగా అల్లాహకు భయపడుతుంటారు. ఒకవేళ మన దగ్గర దానికి సంబంధించిన జ్ఞానము లేదు అంటే మనము అల్లాహకు ఎక్కువగా భయపడే అవకాశం లేదు. ఎందుకు? అసలు మనకు విషయమే తెలియదు, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేవి. కాబట్టి ఎవరి దగ్గర అయితే అల్లాహకు సంబంధించిన జ్ఞానం ఉంటుందో వారు అల్లాహకు ఎక్కువగా భయపడతారు. అలాంటి జ్ఞానవంతులు మన సలఫ్ కూడా అదే అన్నారు, మన్ కాన బిల్లాహి ఆరఫ్ కాన బిహి అఖ్ఫఫ్. మన్ కాన బిల్లాహి ఆరఫ్. ఎవరికైతే అల్లాహ్ యొక్క తారూఫ్ ఉంటుందో, అల్లాహ్ యొక్క పరిచయం ఉంటుందో వారేం చేస్తారు? కాన బిహి అఖ్వఫ్. వారు అల్లాహకు ఎక్కువగా ఖౌఫ్, భయపడతారు. సలఫ్ కూడా ఇదే తెలియజేశారు. ఎవరు అల్లాహకు ఎక్కువ భయపడతారంటే అల్లాహ్ పరిచయం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారు మాత్రమే అల్లాహకు ఎక్కువగా భయపడతారు. ఏ విధంగా భయపడాలో సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో కూడా అదే తెలియజేస్తున్నాడు, యా అయ్యుల్లజీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. మనం అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి అని సృష్టికర్త అల్లాహ్ తెలియజేస్తున్నాడు. మనము అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడాలి అంటే ఆయనకు సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర ఎక్కువగా ఉండాలి. ఒకవేళ అల్లాహ్ యొక్క పరిచయం మనకు లేదు, అలాంటప్పుడు మనము అల్లాహకు ఎక్కువగా భయపడలేము. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది అదే. మనమందరము కూడా సమాజంలో ఎలా జీవితం గడుపుతున్నాము అంటే అలా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఏ విధంగా అయితే అల్లాహ్ యొక్క పరిచయం ఉండాలో, ఏ విధంగా అయితే అల్లాహకు సంబంధించిన జ్ఞానం ఉండాలో ఆ విధంగా జ్ఞానం లేదు మన దగ్గర. కాబట్టే మనం ఏం చేస్తున్నాము? ఎక్కువగా చెడు పనుల్లో నిమగ్నమై ఉన్నాము, లేదా మంచి పనులు చేయడంలో ఆలస్యం చేస్తున్నాము. ఇది మొదటి విషయం. మరి అల్లాహకు సంబంధించిన జ్ఞానము అందరికంటే ఎవరికి ఎక్కువగా ఉంది? అల్లాహ్ యొక్క దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారికి చాలా ఎక్కువగా అల్లాహకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంది ఈ సృష్టిలో. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, వలా యష్ఫౌన ఇల్లా లిమన్ ఇర్తదా వహుమ్ మిన్ ఖష్యతిహి ముష్ఫికూన్. అర్థం ఏమిటి? వలా యష్ఫౌన ఇల్లా, వారు సిఫారసు చేస్తారు దైవతల గురించి, లిమనిర్ తదా వహుమ్ మిన్ ఖష్యతిహి ముష్ఫికూన్. ఎవరి గురించి అయితే అల్లాహ్ వాగ్దానం చేశాడో, లేకపోతే ఎవరైతే అల్లాహకు భయపడతారో, అల్లాహ్ ఎవరికైతే సిఫారసు చేయమని ఆజ్ఞాపించారో వారికి సిఫారసు చేస్తారు. దాని తర్వాత అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వహుమ్ మిన్ ఖష్యతిహి ముష్ఫికూన్.
వారు ఎవరు? దైవదూతలు అల్లా యొక్క రౌద్రానికి భయపడుతూ ఉంటారు, భీతిల్లుతూ ఉంటారు. ఎలాంటి రౌద్రము అంటే అల్లాహు అక్బర్, సూరే సబా యొక్క వివరణలో బుఖారీ గ్రంథంలోని ఒక వివరణ ఉంది. అల్లా ఎప్పుడైనా సరే సప్త ఆకాశాలలో ఏదైనా మాట పలికాడు అంటే దైవదూతలందరూ కూడా గజగజ వణికిపోతూ ఉంటారు. సప్త ఆకాశాలు వణుకుతూ ఉంటాయి. అందరూ కూడా దైవదూతలందరూ కూడా మోకరిల్లుతారు, సజ్దాలోకి వెళ్ళిపోతారు. ఎంతలా సజ్దాలోకి వెళ్ళిపోతారంటే స్పృహ తప్పి పడిపోతారు. అల్లాహు అక్బర్. అల్లా యొక్క భయంతో ఎప్పుడైనా పరిశీలన చేశాం మనం ఈ వాక్యాలని? అల్లా యొక్క భయంతో స్పృహ తప్పి పడిపోతారు. ఆ తర్వాత అందరికంటే ముందు ఎవరు స్పృహలోకి వస్తారు అంటే జిబ్రైల్ అలైహిస్సలాం, దైవదూతల యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో జిబ్రైల్ అలైహిస్సలాం స్పృహలోనికి వస్తారు. ఆ తర్వాత మిగతా దైవదూతలందరూ వస్తారు. వచ్చి రాగానే మిగతా దైవదూతలు అడుగుతారు ఎవరితో? జిబ్రైల్ అలైహిస్సలాంతో, మాజా కాలా రబ్బుకుం, ఓ జిబ్రైల్ మీ ప్రభువు ఏమని సెలవిచ్చాడు అంటే, ఆయన వహీ ఏమని వచ్చింది అంటే అప్పుడు ఆయన వహీ గురించి వివరిస్తారు. అల్లాహు అక్బర్. దైవదూతలు ఇంతలా భయపడేవారు. ఒక్కసారి ఆలోచన చేయండి. దైవదూతలకి లెక్కపత్రం ఏమీ లేదు, వారికి నరకం కూడా ఏమీ లేదు. దైవదూతలు కేవలం మంచి పనులు మాత్రమే చేస్తారు. వారికి హిసాబ్ కితాబ్ ఏమీ లేదు, లెక్కపత్రం ఏమీ లేదు. అలా అని నరకానికి వెళ్ళే ఆవశ్యకత కూడా ఏమీ లేదు. నరకం కోసం అల్లా దైవదూతల్ని పుట్టించలేదు. అయినప్పటికీ వారు అల్లా యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి అల్లా యొక్క నోటిలో నుంచి ఏదైనా వాక్యం వచ్చింది, పలుకులు వస్తున్నాయంటే అంత భయపడిపోయేవారు. అల్లాహు అక్బర్. అలాగే ఖురాన్ గ్రంథంలో ఎంతమంది గురించి అయితే ప్రవక్తలను గురించి అల్లా తెలియపరిచాడో ప్రవక్తలందరూ కూడా అల్లా పట్ల భీతితో ఉండేవారు. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేస్తున్నారు, వలా తుఖ్జీని యౌమ యుబ్అసూన్. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమన్నారు? వలా తుఖ్జీని యౌమ యుబ్అసూన్. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేస్తున్నారు, అల్లా తీర్పు దినం రోజు, ప్రళయ దినం రోజు, మళ్ళీ మేము తిరిగి లేపబడే రోజు నన్ను అవమానపరచకు. అల్లాహు అక్బర్. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేస్తున్నారు, మళ్ళీ లేపబడే రోజు నన్ను అవమానపరచుకు, తీర్పు దినం రోజు గురించి. ఎంత భయపడుతున్నారు చూడండి అల్లాహకు. ఎందుకంటే ఇబ్రాహీం అలైహిస్సలాంకు తెలుసు, తీర్పు దినం రోజు ఏదైతే అవమానం ఉంటుందో ఆ అవమానము, ఆ అగౌరవము, అక్కడ వచ్చేటటువంటి కష్టము, నష్టము ఇహలోకంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. ఇహలోకంలో ఏదైతే మనకు కష్టాలు, నష్టాలు, అవమానాలు జరుగుతాయో ఇవి చాలా చిన్నవి. కానీ తీర్పు దినం రోజు ప్రజలందరి ముందు, ఎంతమంది ప్రజలు? మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి చిట్ట చివరి మానవుడి వరకు ఈ ప్రజలందరి ముందు నిలబెట్టి అల్లా ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే పెద్ద పెద్ద పాపాలు చేశారో వారిని అవమానపరుస్తాడు, అగౌరవపరుస్తాడు. దాని గురించి ఇబ్రాహీం అలైహిస్సలాం భయపడుతున్నారు అల్లాతో. అల్లా నన్ను తీర్పు దినం రోజు అవమానపరచకు అని. అల్లాహు అక్బర్. మనం ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచన చేశామా? మనము చీకటిలో చేసే పొరపాట్లు, తప్పులు, మనము ఒంటరిగా ఉన్నప్పుడు చేసేవి, ఒకవేళ మనము బాధ్యతాదారులుగా ఉంటే మస్జిదులకు కానీ, మదర్సాలకు కానీ, లేకపోతే కనీసం మన ఇంటికి కానీ మనము బాధ్యతగా ఉంటే అల్లా రేపు ఈ బాధ్యత గురించి నన్ను ప్రశ్నిస్తాడు. ఒకవేళ ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే అల్లా తీర్పు దినం రోజు ప్రజలందరి ముందు అవమానపరుస్తాడు. అక్కడ కేవలము ఒక మస్జిద్ వారు, ఒక ఊరి వారు ఉండరు, పూర్తిగా ప్రజలందరూ ఉంటారు. వారందరి ముందు అవమానపడవలసి వస్తుంది సోదరులారా. అందుకే ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేశారు, అల్లా తీర్పు దినం రోజు నన్ను అవమానపరచకు అని. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అయితే పూర్తిగా ఉమ్మత్లో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో ఆ అందరిలో అతి ఎక్కువగా భయపడేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందరికంటే ఎక్కువగా భయపడేవారు. ఎంతలా భయపడేవారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహజ్జుద్ నమాజులో నిలబడి ఉన్నప్పుడు అల్లా యొక్క భయంతో అల్లా యొక్క స్తోత్రం చేస్తూ ఆయన రెండు కాళ్ళు వాచిపోయాయి, నీరు వచ్చేసేది కాళ్ళల్లో.
ఆయన కంట కన్నీరు వస్తూ ఉంటే అల్లా యొక్క భయంతో పూర్తిగా గడ్డమంతా తడిసిపోయేది. అల్లాహు అక్బర్. నిలబడి అల్లా యొక్క పొగడ్త ప్రసన్నత చేస్తూ ఉండేవారు, అల్లా యొక్క స్తోత్రం చేస్తూనే ఉండేవారు, అంతగా భయపడిపోయేవారు. కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన యొక్క గత పాపాలు పొరపాట్లు, భవిష్యత్తులో జరిగే పాపాలు పొరపాట్లు అన్నీ కూడా అల్లా క్షమించి వేశాడు. అయినా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతగా ఎక్కువగా ఎందుకు భయపడేవారు? సహాబాలతో తెలియజేస్తున్నారు, వల్లాహి లౌ తఅలమూన మా ఆలం, అల్లా సాక్షిగా చెప్తున్నాను, నాకు తెలిసిన విషయాలు మీకు తెలిస్తే మీరు జీవితంలో నవ్వడం మానేస్తారు, ఏడుస్తూనే ఉంటారు. అల్లాహు అక్బర్. అన్ని విషయాలు అల్లా నాకు తెలియపరిచాడు. స్వర్గ నరకాలని చూపించాడు, అల్లా యొక్క రౌద్రం ఎలా ఉంటుంది, అల్లా యొక్క పట్టు ఎలాగుంటుంది మనుషులపైన అని అన్ని విషయాలు అల్లా నాకు తెలియపరిచాడు. తెలియపరిచిన తర్వాత నా మనసుకు నిలకడని కూడా ప్రసాదించాడు. ఒకవేళ ఈ విషయాలు మీకు తెలిస్తే జీవితంలో మీరు నవ్వడమే మానేస్తారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అల్లాహ్ చూసారా, అల్లా యొక్క భయం గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా తెలియజేస్తున్నారు. అంత ఎక్కువగా భయపడేవారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లా పట్ల భయభక్తులు, భీతి అంత ఎక్కువగా ఉండేవి. ఎప్పుడూ కూడా ఆయన ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆనందం వచ్చినా ఎప్పుడు కూడా అల్లాతో భయపడుతూనే జీవితం గడిపేవారు. మరి మనం ఎలా జీవితం గడుపుతున్నాము ఒక్కసారి పరిశీలన చేయండి. ఎవరి జీవితంలో అయితే అల్లా పట్ల భీతి ఉంటుందో, దైవ భీతి ఉంటుందో, అల్లాహు అక్బర్, ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. ఎందుకని అంటే ఆ దైవ భీతి అనేది అతన్ని పుణ్యకార్యం వైపుకు తీసుకువస్తుంటుంది. మనం అల్లా పట్ల ఎలాంటి దైవభీతి కలిగి ఉండాలంటే ఆయన యొక్క నరకాన్ని గురించి భయపడుతూ ఉండాలి, ఆయన యొక్క పట్టును గురించి భయపడుతూ ఉండాలి. మనము మన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోతామేమో అని భయపడుతూ ఉండాలి. మనము చేసే ఆచరణ అల్లా స్వీకరిస్తాడా లేదా అని భయపడుతూ ఉండాలి. మనతో ఏవైతే ఫరాయిజ్ ఉన్నాయో, విధులు ఉన్నాయో అవి ఎక్కడ జారిపోతాయో అని భయపడుతూ ఉండాలి. అల్లాహు అక్బర్. ఇలాంటి భయం ఉండాలి మనకు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రియ శిష్యులు ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. ఉమర్ ఫారూక్ వారు ఒకసారి ఒక సహాబీ హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు అన్హు వారు. హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు అన్హు వారు ఎవరు అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యుల్లో ఒక శిష్యులు. దైవప్రవక్త వారు ఆయనకి ప్రత్యేకంగా రహస్య విషయాలు చెప్పేవారు. అక్కడ ఉన్నటువంటి మదీనాలో ఉన్నటువంటి మునాఫిక్లు, కపట విశ్వాసులు ఎవరో తెలియపరిచారు. ఉమర్ ఫారూక్ వారు వచ్చి అడుగుతున్నారు, హుజైఫా, ఆ కపట విశ్వాసుల యొక్క పట్టికలో, లిస్ట్లో నా పేరు ఉందేమో ఒక్కసారి చూడు అంటున్నారు. అల్లాహు అక్బర్. భయపడిపోతున్నారు. అల్లా యొక్క భయం ఎందుకని అంటే నేను చేసేటటువంటి పనులు అల్లా స్వీకరిస్తున్నాడా లేదా, నా యొక్క విశ్వాసాన్ని అల్లా ఆమోదిస్తాడా లేదా అని భయపడిపోతూ ఉండేవారు. అల్లాహు అక్బర్. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం అందరం కూడా జన్నత్ టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి మన జేబులో పెట్టేసుకున్నాము, అన్నంత ప్రశాంతంగా ఉన్నాము. జన్నత్ టికెట్లు మన జేబుల్లో ఉన్నాయి, మనం చనిపోగానే ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతాము అనే ఆలోచనలో జీవితం గడుపుతున్నాము. ఉమర్ ఫారూక్ వారేమో భయపడిపోతున్నారు. మునాఫిక్ల పట్టిక ఉంటే అందులో నా పేరు ఉందేమో ఒకసారి పరిశీలన చేయండి అంటున్నారు. మనము ఏమీ చేయలేదు కానీ అంతా మేము జుమ్మా నమాజ్కి వస్తామండి, ఇంకా స్వర్గం గ్యారంటీ. ఉమర్ ఫారూక్ వారు చూడండి ఎలా భయపడుతున్నారు. ఒకసారి ఉమర్ ఫారూక్ వారు గస్తీ చేసి వెళ్తూ ఉన్నారు. ఒక ఇంటి లోపల నుంచి ఒక వ్యక్తి తహజ్జుద్ నమాజ్ చేస్తూ బిగ్గరగా ఖురాన్ పారాయణం చేస్తున్నాడు. ఆ ఖురాన్ పారాయణంలో 52వ అధ్యాయం సూరే తూర్ 7వ వాక్యం వచ్చింది. ఆ ఆయత ఏమిటో తెలుసా? ఇన్ అజాబ రబ్బిక లవాఖియా, అల్లా యొక్క శిక్ష త్వరలోనే వస్తుంది, అల్లా యొక్క శిక్ష రానున్నది అన్న ఈ ఆయత్ వినగానే, ఈ వాక్యం వినగానే ఉమర్ ఫారూక్ వారి మీద ఎంత ప్రభావం చూపింది అంటే ఆయన అనారోగ్యానికి గురైపోయారు. అల్లా యొక్క శిక్ష వస్తుంది, బహుశా నా మీద వచ్చేస్తుందేమో అని అంతగా భయపడిపోయారు. దాదాపుగా 1 నెల రోజుల పాటు ఆయన అనారోగ్యంతోనే ఉన్నారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, నెల రోజులు అనారోగ్యంతో ఉన్నారు. మనము మన జీవితంలో, పూర్తి జీవితంలో ఎన్నిసార్లు ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేశాము, ఎన్ని ప్రసంగాలు విన్నాము. ఎప్పుడైనా ఏ సంఘటన అయినా, ఏ ఖురాన్ వాక్యమైనా, ఏ హదీసు వాక్యమైనా మన మీద ప్రభావం చూపుతూ ఉందా ఒక్కసారి పరిశీలన చేయండి. ఒకవేళ ప్రభావం చూపటం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనకు అల్లా పట్ల భీతి లేనట్లు, అల్లా పట్ల భయభక్తులు లేనట్లు. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు,
ఎవరిని చూసి? ఒక ఎగిరే పక్షిని చూశారు. పక్షిని చూసి ఆ పక్షి గురించి అంటున్నారు, ఆ పక్షి ఎంత అదృష్టవంతురాలు. పక్షి చనిపోయిన తర్వాత ఎలాంటి లెక్క లేదు, ఎలాంటి పత్రము లేదు, ఎలాంటి నరకము లేదు. అల్లాహు అక్బర్. హిసాబ్ లేదు, కితాబ్ లేదు, అజాబ్ లేదు. అల్లాహు అక్బర్. ఏమీ లేదు, లెక్కలు లేవు, లెక్కలు చూసేవాళ్ళు లేరు. ఆ తర్వాత నరకంలోకి పంపించడము లేదు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు వారు ఒక చెట్టును చూసి అంటున్నారు, ఈ చెట్టు అయిపోతే ఎంత బాగుండేది. ఎందుకని? ఎవరో ఒకళ్ళు కోసేస్తారు, కాల్చేస్తారు, అయిపోయింది. భయపడిపోతున్నారు అల్లాహ్ యొక్క భయంతో. ఒకసారి అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు వారు అటుగా వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఒక కొలిమి కనబడింది. కొలిమి అంటే ఇనుముని కాల్చి పరికరాలు తయారు చేసేది. అందులో బాగా ఎర్రగా కాలిన ఇనుమును చూశారు. చూసి అంటున్నారు అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు వారు, ఈ ఇనుముని కాల్చి ఇంత ఎర్రగా ఉంది, ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేస్తారా? ఎవరు పట్టుకునే ప్రయత్నం చేయరు. ఈ ఇహలోకం యొక్క అగ్నిలో కాలినటువంటి ఆ ఇనుముని పట్టుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాము. రేపు తీర్పు దినం రోజు, తీర్పు దినం అయిపోయిన తర్వాత నరకములో ఇహలోకం కంటే 69 రెట్లు ఎక్కువగా అగ్ని ఉంటుంది. అల్లాహు అక్బర్. అందులో ఎలా వెళ్ళాలి అని కంట కన్నీరు పెడుతున్నారు. అల్లాహు అక్బర్. చూడండి అల్లా పట్ల భయం ఎలా ఉందో. ఎప్పుడైనా మనం పరిశీలన చేశామా ఈ విషయాలని? తాబైలు కూడా ఇలాగే ఉన్నారు. తాబైలు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు. ఇబ్నే అబీ ములకై రహిమహుల్లా వారు ఆయన తెలియజేస్తున్నారు, నేను దాదాపుగా 30 మంది సహాబాలతో కలిశాను. ప్రతి సహాబీ యొక్క మనసులో ఒకే ఒక ఆలోచన, అల్లా పట్ల భయం. మరియు వారు భయపడుతూ ఉండేవారు, ఏమైనా కపటత్వము మన మనసుల లోపలికి వచ్చేసిందేమో అని. అల్లాహు అక్బర్. చూసారా, 30 మంది సహాబాలతో కలిసినటువంటి తాబై తెలియజేస్తున్నారు, ప్రవక్త యొక్క శిష్యులు ఎప్పుడు భయపడుతూ ఉండేవారు మరియు భయపడేవారు, మనలో కపటత్వం ఏమైనా వచ్చేసిందేమో అని. ఇలా ప్రవక్తలు, సహాబాలు, తాబైలు ఇంత ఎక్కువగా భయపడేవారు. వారు ఇంత ఎక్కువగా భయపడుతున్నారు. మరి ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఒక వాక్యంలో తెలియజేశాడు, జాగ్రత్తగా వినండి. వల్లజీన యుతూన మా అతౌ వ కులూబుహుం వజీలతున్ అన్నహుం ఇలా రబ్బిహిం రాజిఊన్. ఇంకా వారు ఇవ్వవలసిన విధంగా దైవ మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటారు. వారు దైవ మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ మేము మా ప్రభు వైపుకు మరలిపోవలసిందే అని అంటూ ఉంటారు. ఇంకా వారి యొక్క హృదయాలు వణుకుతూ ఉంటాయి. అల్లాహు అక్బర్. జాగ్రత్తగా వినండి. వారు దైవ మార్గంలో ఖర్చు పెట్టాల్సింది ఖర్చు పెడుతూ ఉంటారు, మరియు మేము మా ప్రభు వైపు వెళ్ళిపోవలసి ఉంది అని అంటూ ఉంటారు. ఇంకా ఈ ఖర్చు పెట్టేటప్పుడు వారి యొక్క హృదయాలు వణుకుతూ ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మంచి మార్గంలో, దైవ మార్గంలో. ఎప్పుడైతే ఈ ఆయతు ఆయిషా సిద్దిఖా రజల్లాహు అన్హా వారు చదివారో, ప్రవక్త యొక్క సతీమణి, ప్రవక్తను అడిగారు, ప్రవక్త ఇక్కడ వీరు భయపడుతూ ఉంటారు, ఖర్చు పెడుతూ కూడా మంచి పనులకి, ఎవరు వీరు? వీరేమైనా వ్యభిచారులా? వీరేమైనా దొంగలా? లేక వీరేమైనా పాపకార్యాలు చేసిన వారా అని అడుగుతారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తారు, లా యా బింత్ సిద్దీక్, కాదు సిద్దీక్ కుమార్తె, వారు తప్పు పనులు చేసేవారు కాదు, పాపాలు చేసిన వారు కాదు, వారు మంచి పనులే చేశారు. అయినా మేము చేసేటటువంటి మంచి పని అల్లా స్వీకరిస్తాడా లేదా అన్న భయంతో వారి హృదయాలు వణుకుతూ ఉంటాయి. అల్లాహు అక్బర్. చూడండి, మంచి పనులు చేసిన తర్వాత కూడా అల్లా యొక్క భయంతో వణుకుతున్నాయి. ఈరోజు మీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? నిజంగా మనం అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉన్నామా? ఏ భయం అయితే, ఏ భీతి అయితే అల్లాతో ఉండాలో, దైవంతో ఉండాలో అలాంటి భీతి ఉందా? మంచి పనులు చేస్తూ కూడా సహాబాలు భయపడేవారు. ఖురాన్లో ఆయతులు కూడా ఉన్నాయి, మంచి పనులు చేస్తూ కూడా వాడు భయపడుతూ ఉంటారు, వారి హృదయాలు వణుకుతూ ఉంటాయి అని. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా పరిశీలన చేశామా ఈ విషయాలని మనము? ఒకవేళ మనము ఇలాంటి భయభక్తులు కలిగి ఉంటే అల్లాహు అక్బర్, ఎనలేని అల్లా యొక్క అనుగ్రహాలు మన మీద ఉంటాయి. అల్లా యొక్క అనుగ్రహాలు ఎలా ఉంటాయి అంటే, అల్లా అనేక విషయాలను తెలియపరిచాడు. అల్లా యొక్క అనుగ్రహాలు ఎలా ఉంటాయని. ఎవరైతే దైవ భీతితో కంట కన్నీరు పెడతారో వారి గురించి తిర్మిజీ షరీఫ్లో ఒక హదీస్ ఉంది.
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, లా యలిజున్నార అహదున్ బకమిన్ ఖష్యతిల్లాహ్ హత్తా యౌదల్ లబను ఫిద్రా. హదీస్ అంతా చక్కగా ఉంది చూడండి. లా యలిజున్నార, వారిని నరకాగ్ని కాల్చదు. ఎవరిని? బకమిన్ ఖష్యతిల్లాహ్, ఎవరైతే అల్లాతో భయపడి కంట కన్నీరు పెడుతూ ఉంటారో వారిని నరకాగ్ని కాల్చదు. అల్లాహు అక్బర్. అల్లా యొక్క భయంతో ఎవరైతే కంట కన్నీరు పెడుతూ ఉంటారో వారిని నరకాగ్ని అనేది కాల్చడం అసంభవం. ఎంత అసంభవం అంటే, మనం పాలు పితికిన తరువాత జంతువుల దగ్గర నుంచి మనం పాలు పితికేసాము, పితికిన పాలు ఎక్కడి నుంచి అయితే వచ్చినాయో స్థానాల నుంచి అందులోకి వెళ్ళడం ఎంత అసాధ్యమో, కంట కన్నీరు కార్చిన వారు కూడా నరకంలోకి వెళ్ళడం అంత అసాధ్యం అన్నారు. అల్లాహు అక్బర్. ఒక్కసారి పరిశీలన చేయండి. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల వయసు వారు అందరూ ఉన్నారు. ఎప్పుడైనా అల్లా యొక్క భయంతో మన కంటిలో నుంచి నీరు కారిందా? అల్లా ఏ విధంగా తీర్పు దినం రోజు మనల్ని పట్టుకుంటాడు అనే విధంగా మనలో నుంచి కంట కన్నీళ్లు వచ్చాయా? ఒక్కసారి పరిశీలన చేయండి. దైవ ప్రవక్తలు అందరూ కూడా అల్లా యొక్క భయంతో కన్నీళ్లు కారుస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా అల్లా ఎక్కడ పట్టుకుంటాడో అన్ని మంచి పనులు చేసి కూడా. కానీ మనం ఎలా ఉన్నాము ఒకసారి పరిశీలన చేయాలి. ఆ తరువాత తబరానీ హదీస్లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఐనన్ లా మస్తుమున్నార్, వారిని నరకాగ్ని కాల్చదు. ఎవరిని? 2 వ్యక్తుల్ని. ఐనున్ బకత మిన్ ఖష్యతిల్లాహ్, ఎవరైతే అల్లా పట్ల భీతితో కంట కన్నీరు కార్చారో ఒకరు. రెండో వ్యక్తి ఎవరు అంటే, అల్లా యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఇస్లామీ రాజ్యము, దాన్ని కాపాడడం కోసము పహారా చేస్తారో, సైనికులుగా బోర్డర్లో పని చేస్తారో, ఈ 2 కన్నుల్ని నరకాగ్ని కాల్చదు. అల్లాహు అక్బర్. చూసారా, అల్లా భయంతో కంట కన్నీరు వచ్చినటువంటి వ్యక్తి ఒకళ్ళు, 2 సరిహద్దుల్లో పహారా చేసేవారు, సెక్యూరిటీగా ఉండేవారు. వీరి 2 కూడా నరకాగ్ని కాల్చదు. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, హదీసే ఖుదుసి, ఎవరైతే అల్లా పట్ల భీతితో కన్నీళ్లు కారుస్తారో వారు అర్ష్ నీడలో ఉంటారు. అల్లాహు అక్బర్. అర్ష్ నీడలో ఉండడం ఎలాంటి విషయం అంటే, తీర్పు దినం రోజు మనుషులందరూ నిలబడి ఉంటారు. ఎవరెవరైతే ఎన్నెన్ని పాపాలు చేశారో అందులో చెమటలో మునిగిపోయి ఉంటారు. కొంతమంది మోకాళ్ళ వరకు, కొంతమంది నడుముల వరకు, కొంతమంది భుజాల వరకు, కొంతమంది పూర్తిగా మునిగిపోయి ఉంటారు చెమటలో. ఎందుకని? సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు. అలాంటి సమయంలో 7 అదృష్టవంతులు అర్ష్ యొక్క నీడలో ఉంటారు. నీడ అనేది దొరకడమే కష్టం, కానీ 7 మాత్రం అర్ష్ నీడలో ఉంటారు. ఆ 7 ఒక వ్యక్తి ఎవరో తెలుసా? వరజలున్ జకరల్లా ఖాలియన్ ఫఫజత్ అమ్నా, ఎవరైతే అల్లా పట్ల భయంతో ఒంటరిగా ఉన్నప్పుడు కంట కన్నీరు కార్చారో, దైవభీతితో కంట కన్నీరు కార్చేటువంటి వ్యక్తి ఒంటరిగా ఆ వ్యక్తి అర్ష్ నీడలో ఉంటాడు. అల్లాహు అక్బర్. ఒక్కసారి పరిశీలన చేయండి. మనము ఒంటరిగా ఉన్నప్పుడు, నమాజులు చేసేటప్పుడు, లేకపోతే తిలావత్ ఖురాన్ని పఠించేటప్పుడు, లేదా నఫిల్ నమాజులు చేసేటప్పుడు, ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు పక్కన ఎవ్వరూ లేరు, అప్పుడు మన కంటిలోంచి నీరు వచ్చాయా రాలేదా? ఈ కంట కన్నీరు రావడం అనేది రియాకారి కోసము, ప్రజలను చూపించడానికి ఎంత మాత్రము కాదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కేవలము దైవభీతితో కన్నీరు రావడం. ఈరోజు సమాజంలో ఎలా అయిపోయింది అంటే, ప్రజలందరి మీద కూడా సినిమాల ప్రభావం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ సీరియళ్ళు చూసి ఏడుస్తూ ఉంటారు, సినిమాలు చూసి ఏడుస్తూ ఉంటారు. అల్లా భయంతో కాదు, కేవలం అవి ఇవి చూసి నటులు ఎక్కువ అయిపోయారు, నటించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కేవలం అల్లా భీతితో ఎప్పుడైనా మన కంటిలో నుంచి నీరు వచ్చిందా? ఒక్కసారి పరిశీలన చేయండి. అల్లాహు, ఒకవేళ మన కంటిలో నుంచి నీరు వచ్చింది అంటే తీర్పు దినం రోజు అర్ష్ యొక్క నీడలో మనమందరం ఉంటాము, కేవలము ఈ దైవభీతి కారణంగా. అల్లాహు అక్బర్. ఆ తర్వాత మరొక ఫజీలత్, మరొక గొప్పదనం ఉంది. ఇమాం అబ్దుల్లా బిన్ ముబారక్ వారు తమ యొక్క గ్రంథంలో రాశారు ఈ హదీస్ని, హదీసే ఖుదుసి. ఇమాం అల్బానీ కూడా దీనిని సహీగా ఖరారు చేశారు. ఏమని తెలియజేస్తున్నాడు? అల్లా వ ఇజ్జతి,
అల్లా తన గౌరవ మర్యాదల మీద ఒట్టేసి మరీ చెబుతున్నాడు, ఎవరైతే కేవలము నా పట్ల భయభక్తులతో ఏడుస్తారో వారి కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయో, లేకపోతే ఎవరైతే నా భయభక్తులతో జీవితం గడుపుతారో వారి కోసం నేను 2 భయాలను కలిపి ఉంచాను. అల్లాహు అక్బర్. ఒకసారి పరిశీలించండి, చాలా ముఖ్యమైనటువంటి హదీసు. అల్లా తన యొక్క గౌరవ మర్యాదల మీద ఒట్టేసి మరీ చెబుతున్నాడు, నేను నా దాసుల కోసము ఏ 2 భయాలని కలిపి ఉంచాను, అలాగే ఏ 2 భద్రతల్ని కూడా కలిపి ఉంచాను అంటున్నాడు. ఎవరైతే అల్లా పట్ల భయంతో ఇహలోకంలో జీవితం గడుపుతారో వారికి పరలోకంలో అల్లా పట్ల భయపడవలసిన అవసరం ఉండదు. ఎవరైతే ఇహలోకంలో అల్లా పట్ల భయభక్తులు లేకుండా జీవితం గడుపుతారో వారు రేపు పరలోకంలో అల్లాతో భయం చెందాలి, భీతి చెందాలి, అల్లా యొక్క శిక్ష నుండి భీతి చెందాలి. ఎవరైతే ఇహలోకంలో అల్లా పట్ల భయభక్తులతో ఉంటారో వారికి అల్లా తీర్పు దినం రోజు అమన్, శాంతిని ప్రసాదిస్తాడు. ఎవరైతే ఇక్కడ వారి ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారో పరలోకంలో వారికి ఎలాంటి శాంతి ఉండదు. అల్లాహు అక్బర్. హదీసే ఖుదుసి డైరెక్ట్గా అల్లా తాలానే తెలియజేస్తున్నాడు, తన గౌరవ మర్యాదల మీద ఒట్టేసుకుని మరీ తెలియజేస్తున్నాడు. ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లా తాలా తెలియజేస్తున్నాడు. 55వ అధ్యాయం 46వ వాక్యంలో, ఓ లిమన్ ఖాఫ మకామ రబ్బిహి జన్నతాన్. అర్థమేమిటి? వలిమన్ ఖాఫ మకామ రబ్బిహి జన్నతాన్. తమ ప్రభు ఎదుట నిలబడవలసి ఉందనే భయం కలిగి ఉండేవారి కొరకు 2 తోటలు ఉన్నాయి, 2 జన్నతులు ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఎవరైతే అల్లాకు ఎక్కువగా భయపడతారో వారికి 2 స్వర్గాలు ఉన్నాయి. వివరణలో వస్తుంది, ఒక స్వర్గంలో ఎవరైతే అల్లాకు ఎక్కువగా భయపడుతూ ఉంటారో వారి కోసము తినే పళ్ళాలు మరియు గ్లాసులు అన్నీ కూడా బంగారంతోనే ఉంటాయి, అన్నీ బంగారపు వస్తువులే. ఎవరైతే అల్లాకు కొద్దిగా తక్కువగా భయపడతారో మంచివారే, కానీ భయపడడంలో కొద్దిగా తక్కువ, వారు కూడా స్వర్గంలో ఉంటారు. వారి యొక్క స్వర్గంలో కేవలము వెండితో తయారు చేసినటువంటి వస్తువులు ఉంటాయి. అల్లాహు అక్బర్. చూసారా ఎంత గొప్ప విషయమో! అల్లా ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాలు ప్రాముఖ్యత ఎంత ముఖ్యమైనవి మన జీవితంలో ఎప్పుడైనా పరిశీలన చేశామా? ఒక సంఘటన మనం ఎప్పుడు వింటూనే ఉంటాము. అల్లా పట్ల భయంతో ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? నేను నా జీవితంలో ఎక్కువగా పుణ్యకార్యాలు చేయలేదు అనే ఆలోచన ఆ వ్యక్తికి వచ్చింది. ఆ వ్యక్తి చనిపోయే ముందు కుమారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక మాట అన్నాడు, నేను చనిపోయిన తరువాత నా యొక్క శవాన్ని కాల్చివేయండి, నా యొక్క శవాన్ని కాల్చివేయండి. కాల్చిన తర్వాత ఆ ఏదైతే కాల్చిన పొడి లేకపోతే మసి ఉంటుందో పూర్తిగా గాలిలో ఎగిరేయండి, నీళ్లలో కలిపేయండి, ఎక్కడ పడితే అక్కడ పడేయండి అని ఆ వ్యక్తి చనిపోయే ముందు తన కుమారులకి చెప్పి చనిపోయాడు. ఆ వ్యక్తి చనిపోయాడు. తీర్పు దినం రోజు అల్లా లేపి అడుగుతున్నాడు, నీవు నీ కుమారులకి ఈ విధంగా ఎందుకు చెప్పావు అని. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, అల్లా నేను నీ పట్ల భయభక్తులతో ఈ పని చేశాను, నాకు భయం వేసింది, నా యొక్క పుణ్యాలు సరిపోవు, పాపాలు ఎక్కువగా ఉన్నాయి, నీవు నన్ను ఎక్కడ శిక్షిస్తావు అనే భయంతో నేను నా కుమారుకి ఇలా చెప్పాను అంటే అల్లా అంటున్నాడు, నీవు కేవలం నా భయంతో చెప్పిన కారణంగా నేను నీకు క్షమించేశాను, వెళ్ళు అంటున్నాడు. అల్లాహ్ కేవలం అల్లా పట్ల భయభక్తులతో చేసేటటువంటి ప్రతి పని కూడా అల్లా స్వీకరిస్తాడు. కానీ మనం ఎలా ఉన్నాము? పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాము. సమాజంలో మనకు అల్లా పట్ల భయభక్తులు అంటే కేవలం రంజాన్ నెలలోనే గుర్తుకొస్తుంది, లేకపోతే జుమా రోజే గుర్తుకొస్తుంది. ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా మీరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అల్లా నన్ను చూస్తున్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు అనే ఆలోచనతో దయం పట్ల భీతితో మీరు జీవితం గడిపారు అంటే అల్లాహు అక్బర్, ఇన్షాల్లా ఇహలోకంలోనూ మీకు శాంతి సౌభ్రాతృత్వం ఉంటుంది, అలాగే పరలోకంలో కూడా శాంతి ఉంటుంది. అల్లా ఏవైతే వరాలను గురించి చెప్పాడో ఆ అన్ని వరాలకు మనం అర్హులం అవుతాము. కాబట్టి సృష్టికర్తను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా ఏ విధంగా అయితే నీకు భయపడాలో ఆ విధంగా మేమందరం కూడా భయపడేటటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించు, ఆమీన్.
అలాగే అల్లా చెప్పడం కంటే వినడం కంటే కూడా ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆమీన్. అల్లా ఏ విధంగా అయితే నీకు భయపడి జీవితం గడపాలో ఆ విధంగా మా పూర్తి జీవితము దైవ భీతితో గడిపేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించు ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరిలో అయితే దైవభీతి తక్కువగా ఉందో అల్లా మా అందరిలోనూ దైవభీతిని పెంచు ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.